వేడిగా ఉప్మా పల్లి చట్నీ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి నుంచి మన ఛానల్లో ఒక 30 days 30 వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ రాబోతున్నాయి. మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకుండా చూడొచ్చు. మన ఛానల్లో ఇలాగే 30 రెసిపీస్ ఎపిసోడ్స్ లాగా వస్తూ ఉంటాయి డైలీ. ఆల్రెడీ ఛానల్లో నెల్లూరు స్పెషల్స్ అప్లోడ్ అయిపోయినాయి, మీరు చూడకుంటే వెళ్ళి చూసేసేయండి. ఇంకా ఒక లైక్ చేయండి. ఉప్మా 2 minutes మ్యాగీ అనేది పాత మాట, 2 నిమిషాల్లో ఉప్మా చేసుకునేది కొత్త మాట. ఇంక స్టార్ట్ చేద్దామా అండి. ముందుగా నూనె వేసుకోవాలి, దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం చిన్న ముక్కలుగా కోసుకున్నా, సన్నగా అల్లం వేస్తారు, కరివేపాకు, ఉప్మాకి ఎర్రగా ఆగబడలేక ఎర్రగడ్డలు కొంచెం ఏగితే చాలు, బాగుంటాయి. దీనికి అంత ఎర్రగా టమాటా, రవ్వ ముందే కొలిచి పెట్టుకోవాలి, ఎందుకంటే నీళ్ళు పోసి కొలత కోసం. మా ఇంట్లో 3 ఉన్నాము, ఇది సరిపోద్ది మాకు. ఈ గ్లాస్తో రవ్వ దీంట్లో వేసేస్తాం. కొంతమంది అంటే పక్కన వేయించి పెట్టుకుంటారు రవ్వ, నేను నూనెలోనే వేయించాను. రవ్వ ఖచ్చితంగా వేయిస్తేనే బాగుంటుంది. ఈ గ్లాస్తో రవ్వ నిండా తీసుకున్నాను కదా, అందుకని నేను 3 గ్లాసులు పోస్తున్నాను. 3 గ్లాసులు. ఇప్పుడు విడిగా ఎందుకు పోసుకుంటున్నాను? ఇప్పుడు నూనెలోనే రవ్వ వేసి వేయించేస్తున్నా కాబట్టి పక్కన నీళ్ళు కాసుకుంటున్నా. వేగాలి, అందుకని పక్కన కాసి పెట్టుకుంటున్నా నీళ్ళు, అంటే సన్నీళ్ళు పోయకుండా. కాదు, ఆ నీళ్ళల్లోనే ఉప్మాకు సరిపడా ఉప్పు, కరివేపాకు, ఈ లోపల రవ్వ బాగా ఎర్రగా వేయించుకోవాలి. అందరూ ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ మా మమ్మీ ఉప్మా చేస్తే భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇట్లాగా వేయించడం వల్లే అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దాకా చూడలే మమ్మీ ఉప్మా చేయడం. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, ఇట్లా చేసుకుందేనండి, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూడు రవ్వ కూడా బాగా ఎర్రగా వేగొచ్చులే. ఇందాక ఇప్పుడు కలర్ మారింది రవ్వ, చూడు ఇది బుడగలు వస్తుంది, ఉప్పు కరిగిపోయింది. నీళ్ళు కూడా బాగా మరిగినాయి. ఇంకా ఉప్మా రవ్వలోకి వేసేసుకుంటాం. అప్పుడే చిక్కబట్టం స్టార్ట్ చేస్తున్నాం. సిమ్లో పెట్టేస్తే ఇంకా ఉడికిపోద్ది ఆ నీళ్ళతోనే బాగా. మూత వేస్తాం. ఇంకా నీళ్ళు అవసరం పడదా? ఇంకా నీళ్ళు అవసరం పడదు. మూత గ్యారంటీ. మూత వేసేస్తాం. అయిపోయిందిగా, ఇంకా ఉడకాలి సిమ్లో, ఇంకా చెమ్ము ఉందిగా. అట్టే కదా ఉప్మా ఉంటుంది. ఇంకా ఉడకాలి కొంచెంసేపు, మూత పెడితే బాగా ఉడకదు. అయిపోయిందా? అయిపోవచ్చింది, ఇంకా కొంచెంసేపే. సో నీళ్ళే లేవుగా, ఏమో సరిపోతాయి కరెక్ట్గా. ఉడికిపోయింది, అది ఇప్పుడు ఉడికిపోయినట్టే ఉంది. ఉప్మాలోకి అల్లం చట్నీ బాగుంటుందని అంటారు అందరూ, కానీ మాకు ఈ పల్లీ చట్నీ అంటే ఇష్టం, అందుకే మేము పల్లీ చట్నీ చేసుకుంటాం. పచ్చిమిరపకాయ, వేరుశనగపప్పు, కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి. ముందుగా నూనె వేసి బాండట్లో పచ్చిమిరపకాయ ఒకటి, పచ్చిమిరపకాయ వేగింది. ఇప్పుడు పల్లీలు వేస్తున్నా. కొబ్బరి వేగబడలేదు మమ్మీ? వేగబడలేదు, పచ్చి కొబ్బరి కదా, పచ్చి చేస్తే బాగుంటుంది.
దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మిరపకాయ. వేయి పడుతుంది. కరివేపాకు కూడా బాగా ఎగితే కరకర అంట బాగుంటుంది. చట్నీ మిక్సీ పట్టుకొని వచ్చే లోపల ఈ తాలింపు కూడా చల్లారద్ది. అప్పుడు దాంట్లో పోస్తే ముద్దకు కూడా రాదు. వేడి బాణట్లో పోసినాం అనుకో చట్నీ ముద్దగా అయిపోతుంది. మాత్రం పొడిగా చేసుకుంటే నాకు ఇట్ట ఇష్టం తల్లి, జారుగా ఉంటుంది. నాకు అసలు కొంతమంది అట్ట ఇష్టపడతారు. అవునులే, ఇష్టపడతారు తెలుసు. మాకు ఈ చట్నీ సరిపోతుంది. ఎందుకంటే అమ్మమ్మ తిందు, నేను కొంచెం తింటా, అమ్మ కొంచెం తింటుంది కాబట్టి మాకు ఆ చట్నీ సరిపోతుంది. వేడిగా ఉప్మా, పల్లీ చట్నీ పొగలు కక్కుతా ఉంది. ఉప్మాలో చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంది. రుచి మాత్రం అమోఘం. ఇది చట్నీదా పల్లీలు చాలు. ఓకే అండి, మరి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ ఇంకొక టిఫిన్ ఎపిసోడ్స్లో కలుద్దాం. బాయ్.